శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 286వ భాగం 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం చెప్పుకుంటున్నాం. నిన్నటి ఎపిసోడ్లో తటస్థ లక్షణాలను, బ్రహ్మని గుర్తించడానికి తటస్థ లక్షణం అంటే ఏమిటో చూసామన్నమాట. ఇప్పుడు పరమాత్మ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి క్షేత్రజ్ఞుని యొక్క ప్రశంసను రాబోయే 5 శ్లోకాలలో చెప్పబోతున్నాడు. అందులో 4 శ్లోకాలు వచ్చి తటస్థ లక్షణ పద్ధతిలోనూ, చివరి ఒక శ్లోకం వచ్చి స్వరూప లక్షణ పద్ధతిలోనూ వివరించబోతున్నాడు స్వామి. ఇప్పుడు 14వ శ్లోకంలో ఏమంటున్నాడు స్వామి? తటస్థ లక్షణ విధానంలో చెప్పబోయేటువంటి ఈ 13వ శ్లోకంలో స్వామి ఇలా చెప్తున్నాడు. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వత్ర శృతిముల్లోకే సర్వమావృత్య తిష్టతి అంటాడు. ఓ అర్జున, పరబ్రహ్మకి హస్తాలు అన్ని వైపులా ఉన్నాయి, అతని పాదాలు అంతటా ఉన్నాయి, అతడి కన్నులను ఇంకా కూడాను అతని ముఖం, అన్ని ముఖాలు కూడాను విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి అంటున్నారు స్వామి అన్నమాట. ఇప్పుడు మట్టి పాత్రలు ఉన్నాయి, రకరకాల కుండ, మూకుడు, ముంత, హుండి, రకరకాలుగా బాణ, కడవ, అన్ని రకరకాల రూపాల్లో ఉన్నాయన్నమాట. ఎన్ని రూపాల్లో ఉన్నా అవి మనకి ఎన్ని రూపాల్లో కనిపించినా సరే అందులో ఉన్నటువంటి గోచరించేది అధిష్టానమైనటువంటి కేవలం మట్టే అన్ని రూపాలుగా కనిపిస్తుంది. అలాగే కల్పిత పదార్థాలు ప్రపంచమంతా రకరకాలుగా గోచరించినా కూడాను ఆ అన్ని పదార్థాల్లోనూ అధిష్టానమైనటువంటి పరమాత్మ మాత్రమే ఉన్నాడు. పరమాత్మే ఇన్ని రూపాలుగా ప్రపంచంలాగా కనిపిస్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు బంగారంతో రకరకాల ఆభరణాలు చేస్తాం. మరి ఈ ఆభరణాలన్నింట్లోనూ ఉండేదేంటి? బంగారు తప్ప మరేమీ లేదు. అలాగే బ్రహ్మ యొక్క ఉనికి జగత్తంతా వ్యాపించి ఉంది. ఆభరణాల్లో కనిపించేది బంగారమే అయినట్టు జగత్ రూపంగా గోచరించేది పరబ్రహ్మమే, పరమాత్మే ప్రపంచంలాగా మనకి గోచరిస్తున్నాడు. కాసుల పేరు, వడ్డాడము, కంటిల్లాగా కనపడుతున్నా సరే అందులో ఉన్నది బంగారమే. అలాగే ప్రపంచంలో కనపడేటువంటి ప్రతి పదార్థము కూడాను, అన్నీ కూడాను పరమాత్మే అయ్యున్నాడు. జగత్ రూపంగా గోచరించేది పూర్తిగా పరబ్రహ్మమే. అన్ని వస్తువులలో కూడాను పరమాత్మ ఉనికే ఉంది. పరమాత్మ ఆధారంగానే అన్ని రూపాలు మనకి ఇక్కడ గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రతి వస్తువు కూడా ఏదో ఒక రీతిలో పరమాత్మని చూపడానికి ఒక ద్వారం లాగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఏ వస్తువును చూసినా అందులో ఉన్నటువంటి పరమాత్మను చూపేటువంటి అది ఒక ద్వారం లాగానే మనం దాన్ని స్వీకరించాలన్నమాట. ప్రతి వస్తువులోనూ వెనక ఎవరున్నారు? పరమాత్మ, పరబ్రహ్మమే ఉంది అనేది. వేదం కూడా పురుషోక్తంలో అంటారు ఎలాగా? సహస్ర శీర్ష పురుష సహస్రాక్షి సహస్రపాత్ అంటారు. పరమాత్మని తలలు అనేకం, కన్నులు అనేకం, పాదాలు అనేకం. అనేకం అంటే ఏంటంటే ప్రపంచంలోని అన్ని తలలు, అన్ని పాదాలు, అన్ని కాళ్ళు, అన్ని చేతులు అన్నీ ఆయనవే అని అర్థం. సహస్రం అనే మాటకి ఇక్కడ అసంఖ్యాకం అని అర్థం, అంతేగాని 1000 అనే అర్థం కాదనమాట. అన్ని తలలు, ప్రపంచంలో ఉన్న అన్ని తలలు, అన్ని పాదాలు, అన్ని కళ్ళు అన్నీ కూడాను పరమాత్మవే అనేది ఇక్కడ అర్థం వస్తుందన్నమాట. చరాచర ప్రాణికోట్ల కళ్ళు, కాళ్ళు, చెవులు, చేతులు అన్నీ కూడాను ఆ పరమాత్మవే. ఒక ఉపనిషత్తులో కూడా చెప్తారు, చెవికి చెవి, కంటికి కన్ను, ప్రాణానికి ప్రాణం అంటూ బ్రహ్మశక్తిని గురించి ఉపనిషత్తులు చెప్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, మనం మామూలుగా అదిగో అట్లా చూడు, ఆ వృక్షం ఉంది, ఆ వృక్షానికి ఎన్నో ఆకులు ఉన్నాయి, ఆకులు
కదులుతున్నాయి. కదులుతున్నాయి అంటే అవి స్వయంగా కదలవు. దేని ద్వారా గాలి కదిలిస్తే కదులుతున్నాయి. గాలి ఉంటేనే కదులుతున్నాయి. గాలి మన కళ్ళకు సరాసరి కానరాదు, మనకేం గాలి కానీ కదిలే ఆకులను చూసి మనం గాలిని ఊహిస్తాం. అట్లే జడమైనటువంటి ఇంద్రియాలు, పాదాలు, కాళ్ళు, చేతులు, శిరస్సులు, ముఖాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణము ఇవన్నీ కూడాను కదులుతూ ఉంటే మనము ఎక్కడ చూడాలి? ఆ కదిలించేటువంటి చైతన్య శక్తి లోపల ఉంటేనే అది కదులుతున్నాయి. ఆ చైతన్య శక్తి లేనప్పుడు శవమే అవుతుంది శరీరం. కాబట్టి ఈ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పాదాలు, చేతులు అన్నీ కదులుతున్నాయంటే దాని లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి ఉంటేనే ఇక్కడ ఇవి కదులుతున్నాయి అని ఆ చైతన్య శక్తిని, ఇది తటస్థ లక్షణం. ఈ శరీరాన్ని, ఈ ఇంద్రియాలని, ఈ అంతఃకరణాన్ని వీటన్నిటి చూస్తూ దాని వెనకున్నటువంటి ఆ పరమాత్మని చూడడమే ఇక్కడ తటస్థ పద్ధతిలో పరబ్రహ్మని చూడడం అన్నమాట. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వస్తువుల్ని చూస్తూ వీటి వెనక ఉన్నటువంటి ఆ పరబ్రహ్మని చూడడమే నిజమైనటువంటి అది తటస్థ లక్షణ రీతిలో పరమాత్మని చూడడం అన్నమాట. అదేవిధంగా ఆభరణాలన్నింటినీ చూస్తున్నా ఆభరణం వెనక ఉన్నది ఆ బంగారే అన్నటువంటి భావనతో చూడడమే తటస్థ లక్షణ రీతిలో ఆ పరమాత్మని అర్థం చేసుకోవడం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఒక గడియారం ఉంది. ఆ గడియారంలో ఆ చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు ఆడుతూ ఉన్నాయంటే ఎందువల్ల ఆడుతున్నాయి? మనం కీ ఇస్తే ఆడుతున్నాయి అన్నమాట. మనం కీ ఇస్తేనే, కీ ఇవ్వకపోతే ఆ గడియారంలో ముళ్ళు ఆడవన్నమాట. అలాగే పిండాండం, బ్రహ్మాండాలకు కీ ఇచ్చే శక్తి ఒకటి ఉంది. ఈ పిండాండానికి, ఆ బ్రహ్మాండానికి రెండింటికి కూడాను లోపల ఒక శక్తి, కీ ఇచ్చే శక్తి నడిపిస్తూ ఉంటుంది. ఆ శక్తి సహాయంతోనే బ్రహ్మాండం కానీ పిండాండం కానీ ఆయా పనులు ప్రవర్తిస్తున్నాయి. పిండాండం అంటే మన శరీరం, బ్రహ్మాండం అంటే ప్రపంచం అన్నమాట. ఆయా పనులని ప్రవర్తిస్తున్నాయి. మరియు ఆ క్షేత్రజ్ఞుడైనటువంటి ఆ పరమాత్మ అస్థిభాతి ప్రియంగా రూపమైనటువంటి రూపాలలో సమస్త విశ్వాన్ని ఆవరించి కూర్చొని ఉన్నాడు. అస్థి భాతి ప్రియ రూపంలో సమస్త విశ్వాన్ని పరమాత్మే ఆవరించి కూర్చుని ఉన్నాడనమాట. కూర్చుని ఉన్నాడు అంటే కూటస్థుడై నిర్వికారుడై ఉన్నాడు అని అర్థమవుతుందన్నమాట. ఎలాగైతే ఆ తాడులో పాము కనపడుతుందో, ఉన్నది తాడే అయినా పాము ఎలా కనపడుతుందో, ఉన్నది పరమాత్మే అయినా ఆ ప్రపంచంగా కనపడుతుంది. అక్కడ తాడు, ఇక్కడ పరబ్రహ్మ, అక్కడ పాము, ఇక్కడ ప్రపంచం. కాబట్టి ప్రతి వస్తువులోనూ ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి అంటాడు ఆయన. ప్రతి వస్తువు కూడాను చూడగలిగితే పరమాత్మను చూపేటువంటి ఒక ద్వారంగా మనం స్వీకరించి దాని అనుకున్నటువంటి ఆ పరమాత్మ చైతన్యాన్ని గుర్తించి మనం ఆ యొక్క క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకోవాలని చెప్తున్నారు పరమాత్మ. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి.